అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. నేను ఈరోజు ఒక కథ విన్నానండి. చాలా బాగా అనిపిచ్చింది. అందుకే అది మీకు కూడా చెప్పాలనుకున్నానండి. ఒక గద్దపిల్ల అనుకోకుండా పైనుండి కింద కోడిపిల్లల గుంపులో పడిపోయిందండి. కోడిపిల్లలతో పాటు పెరుగుతూ వాటి స్వభావాన్ని అది కూడా పెంచుకుంది. దాని సహజ స్వరూపాన్ని అది మరిచిపోయింది. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు గ్రద్ద ఒకటి రెక్కలు చాచి ఆకాశంలో ఎగురుతూ ఉండడం క్రింద ఉన్న ఈ గద్దపిల్ల చూసింది. చూసి ఇలా అనుకుందట, నాకు కూడా అలా ఎగరటం వస్తే ఎంత బాగుండును అని. అప్పుడు పక్కన ఉన్న ఆ కోడిపిల్ల, హే నువ్వు కోడిపిల్లవి, నువ్వు ఎలా ఎగురుతావు అని గ్రద్దతో అనిందంట. అప్పుడు గ్రద్ద, అవును కదా, ఇది నిజమే, నేనెలా ఎగురుతాను అని అలాగే ఉండిపోయిందంట. కానీ ఒక్కసారి దానిలో ఉన్న స్వభావాన్ని తెలుసుకొని రెక్కలు చాచి ఎగిరిందంటే దానికి కూడా ఎగిరే శక్తి వస్తుంది కదా. అలాగే మనలో కూడా చాలామంది మనలో ఉన్న ఎగిరే శక్తి తెలుసుకోలేరు. పక్కవాడు గొప్పవాడు, బలవంతుడు అని అనుకుంటారు తప్ప, అదే బలం మనలో కూడా ఉంది, అదే శక్తి మనలో కూడా ఉంది అని ఎవరూ తెలుసుకోలేరండి. ఆ శక్తిని బయటికి తీస్తే ఆ గ్రద్దపిల్ల కూడా పైకి ఎగిరేదండి. అలాగే మనలో కూడా ఉన్న శక్తిని బయటికి తీస్తే మనం కూడా విజయాన్ని తప్పకుండా సాధిస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.